Welcome back. The Deccan Plateau is made up of dash rocks. What type of rocks అండి? Those are basalt rocks. Basically మనకి rocks లో మూడు రకాలు ఉంటాయి. Those are nothing but igneous rocks, sedimentary rocks, అదే విధంగా మెటామార్ఫిక్ రాక్స్ అని చెప్పేసి మూడు రకాల రాక్స్ ఉంటాయి. igneous, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్, ఈ మూడు రాక్స్ గురించి తెలుసుకోవడం కూడా అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. బేసిక్లీ ఈ రాక్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇగ్నియస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లావా ఇలా ఉంది కదా, మనకి వాల్కానిక్ ఇరప్షన్స్ జరుగుతాయి కదా. ఇట్లా వాల్కానిక్ ఇరప్షన్స్ అసలు ఎందుకు, దేని వల్ల జరుగుతాయి అని అంటే, మనకి అర్త్కి లోపల ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వలన లోపల ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఆ లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా, అంటే స్ట్రాంగ్ మెటీరియల్, రాక్ లైక్ మెటీరియల్ అంతా కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి ప్రెషర్, ఇంటర్నల్ ప్రెషర్స్, అదేవిధంగా ఇంటర్నల్ టెంపరేచర్ ఎక్కువైపోవడం, ప్రెషర్ ఎక్కువైపోవడం, దానివల్ల ఏమవుతుంది అని అంటే అది ర్యాపిడ్కి గురి అయ్యి ఆ టెంపరేచర్కి కరిగిపోతాయి. అలా కరిగిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాక్సే కరిగిపోయి లోపలే ఉంటుంది. ఆ మెల్ట్ అయినటువంటి పదార్థాన్ని లోపల ఉంటే ఏమంటామనంటే మ్యాగ్మా అని అంటాం. లోపలే మెల్ట్ అయిపోయి లోపల ఉంటే మ్యాగ్మా అని అంటాం. అలా మెల్ట్ అయ్యింది అర్త్ సర్ఫేస్ మీదకి, అంటే బయటికి వస్తే, ఇంటర్నల్గా లేకుండా ఎక్స్టర్నల్గా బయటికి వచ్చింది అని అంటే దానిని ఏమంటాము, లావా అని చెప్పేసి అని అంటాం. దట్ ఈజ్, ఇది మ్యాగ్మా, ఇది లావా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, వాల్కానిక్ ఎరప్షన్స్ నుంచి ఏదైతే అంటే లావా బయటకు వచ్చి అది కూల్ అయిపోతుంది కదా, జనరల్గా అది ఎట్లా ఉంటుంది అని అంటే విస్కస్ లాగా ఉంటుంది. అంటే మరీ అటు లిక్విడ్ ఫామ్ కాదు, అలా అని చెప్పేసి మరీ సాలిడ్ ఫామ్ కాదు. ఆయిల్ మనకి ఏదైతే టెక్స్చర్లో ఉంటుందో అట్లా కొంచెం థిక్గా ఉంటుంది, దాన్ని విస్కస్ అని అంటాం. అట్లా విస్కస్ లాగా ఉన్నటువంటి ఆ పదార్థం కొంతసేపటికి, అంటే కొన్ని అవర్స్కి, అట్లా కొన్ని డేస్కి కూల్ అయిపోతుంది. అలా కూల్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. వాటి ద్వారా ఏర్పడినటువంటి రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అని అంటారు. అది అర్థం కావడానికి ఇది చెప్పాను అంతే. ఆ ఇగ్నియస్ రాక్సే అంటే వాటిని ఇగ్నియస్ రాక్స్ అని అంటారు అని చెప్పాను కదా. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి అంటే, వాటర్ లోపల అండర్ ద వాటర్ సెడిమెంట్స్ లాగా, అంటే నిల్వల్లాగా ఉండి అలాగే చాలా కాలం అట్లా ఉండి 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 ఒక మెటీరియల్ లాగా ఏర్పడితే, గట్టిగా ఒక స్ట్రాంగ్ థింగ్ లాగా ఏర్పడితే దాన్ని సెడిమెంటరీ రాక్స్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైమ్ స్టోన్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. లైమ్ స్టోన్ అది అండర్ ద వాటరే కాదండి, అపాన్ ద సర్ఫేస్ కూడా మనకి ఏదైనా ఒక మెటీరియల్ చాలా కాలం నుంచి అట్లా ఉండి ఉండి గట్టిగా అయిపోయింది అనుకోండి, దానిని సెడిమెంటరీ రాక్ అని చెప్పేసి అని అంటాం. మెటామార్ఫిక్ రాక్ అంటే ఏంటంటే, ఈ సెడిమెంటరీ రాక్స్ కాస్త వాటి రూపుని చేంజ్ చేసుకుంటే, రూపాంతరాన్ని మార్చుకుంటే, వాటి ఫామ్ని చేంజ్ చేసుకుంటే ఫామ్ అయ్యేటువంటి రాక్స్నే మెటామార్ఫిక్ రాక్స్ అని చెప్పేసి అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైమ్ స్టోన్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ లైమ్ స్టోన్ చాలా సంవత్సరాల తర్వాత మనకి మార్బుల్ లాగా, గ్రానైట్ లాగా ఏర్పడతాయి. మార్బుల్, గ్రానైట్, ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటామార్ఫిక్ స్టోన్స్, మెటామార్ఫిక్ రాక్స్. ఇక్కడ బేసల్ట్ రాక్స్ ఆర్ నథింగ్ బట్ ఇగ్నియస్ రాక్స్ అన్న బేసల్ట్ రాక్స్ అన్న బోత్ ఆర్ ద సేమ్. అయితే ఈ బేసల్ట్ రాక్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే క్రిస్టలిన్ ఫామ్, మరి అంత గట్టిగా ఉండవు. అలా అని చెప్పేసి ఇసుకలాగా, శాండ్ లాగా కూడా రేణువులు ఉండవు. కొంచెం అటు శాండ్కి అటు రాక్కి మధ్యస్థంగా ఉంటాయి అనమాట క్రిస్టలిన్ రాక్స్. దట్ ఈస్ బేసల్ట్ రాక్స్లో ఎక్కువగా ఏ పదార్థం ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా మెగ్నీషియం కంటెంట్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఈజీగా అర్థం కావడానికి, మీకు ఎగ్జామినేషన్లో అడిగితే ఒక పిక్చర్ రావటానికి, మనము అసలు ఈ డెక్కన్ ప్లాట్యూ అన్నది మన ఇండియా మ్యాప్లో అసలు ఎక్కడ ఉంటుంది అని గమనించినట్లయితే, దిస్ ఇస్ ఇండియా మ్యాప్. ఇటు సైడ్ వచ్చేసి మనకి అరేబియన్ సీ ఉంటుంది, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ సదరన్ పార్ట్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఇస్ గుజరాత్. అట్లా ఇంకా మనకి నార్త్ ఈస్ట్ అవన్నీ కాదు,
సో ఇక్కడ ఈ సదరన్ రీజియన్ ఏదైతే ఉందో, కంప్లీట్ సదరన్ అని మనం చెప్పట్లేదు, డెక్కన్ అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ పార్ట్ దాకా. డెక్కన్ ప్లాట్యూ అన్నది దాని షేప్ ఏ షేప్ లో ఉంటుంది, ఇది కూడా క్వశ్చన్. ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూ అన్నది ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ షేప్. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ జనరల్ గా మనకి ట్రయాంగిల్ ఈ షేప్ లో ఉంటుంది కదా, అలా కాకుండా ఇట్లా తలకిందులుగా తిరిగి ఉంటే, అదే ఆ ట్రయాంగిల్ ఇట్లా తిరిగేసి ఉంటే దానిని ఏమంటాము అని అంటే అదే డెక్కన్ ప్లాట్యూ, ఆ షేప్ లో ఉంటుంది. ఈ డెక్కన్ ప్లాట్యూని కవర్ చేస్తూ ఏ స్టేట్స్ ఉంటాయనంటే మేజర్ గా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు సైడ్ వచ్చేసి కేరళ, అదేవిధంగా ఇటు సైడ్ తమిళనాడు. ఈ స్టేట్స్ అన్ని కూడా ఈ స్టేట్స్ని కవర్ చేస్తూ ఈ డెక్కన్ ప్లాట్యూని ఎక్కువగా మెజారిటీ ఏ స్టేట్స్లో కవర్ అయ్యి ఉంటుంది అని అంటే ఇది. అండ్ ఇక్కడ మనకి వింధ్య, సాత్పూరా మౌంటైన్స్ అన్న ఉంటాయని చెప్పుకున్నాం. వీటికి మధ్యలో ఏ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది, నర్మదా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. నర్మదా రివర్కి సదరన్ పార్ట్లోనే, సౌత్లోనే మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్లో ఏ రివర్కి సౌత్ పార్ట్లో మనకి డెక్కన్ ప్లాట్యూ అన్నది స్టార్ట్ అవుతుంది అని అంటే నర్మదా రివర్. ఇట్లా ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెడిమెంటరీ అంటే చెప్పుకున్నాం, లైమ్ స్టోన్, గ్రానైట్, వాటికి అవి ఏ స్టోన్స్కి ఏ రాక్స్కి ఎగ్జాంపుల్స్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఈ పిక్చర్ గుర్తొచ్చింది అని అంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ. బేసల్ట్ మీకు ఎగ్జామినేషన్లో ఇగ్నియస్ అని ఇచ్చినా కూడా, బేసల్ట్ కాకుండా ఇగ్నియస్ అని ఇచ్చినా కూడా యూ కెన్ గో విత్ దట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ వన్. తోగలు గోంబెయాట ఆఫ్ కర్ణాటక ఈజ్ అ టైప్ ఆఫ్, వాట్ ఈస్ దట్? ఇట్ ఈజ్ షాడో పప్పెట్రీ. ఇక్కడ తోగలు అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే లెదర్. అదేవిధంగా గోంబెయాట అని అంటే బొమ్మలు, అంటే వాటితో తయారు చేసినటువంటి పప్పెట్రీ, లెదర్ పప్పెట్రీనే తోగలు గోంబెయాట అని చెప్పేసి అని అంటారు. లెదర్తో తయారు చేసినటువంటి బొమ్మలు, దట్ ఈజ్ లెదర్ పప్పెట్రీ. లెదర్ పప్పెట్రీ అంటే ఇక్కడ మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఇదే తెలుగులో తోలు బొమ్మలాట అన్నటువంటి పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది. తోలు బొమ్మలాట అనంటే ఈ యానిమల్ స్కిన్తో, హైట్స్తో తయారు చేసినటువంటి బొమ్మలు. మీరు దశావతారం మూవీ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ముకుంద అన్నటువంటి సాంగ్లో హీరోయిన్ అసిన్ గారు మధ్యలో ప్లే చేస్తూ ఉంటారు. ఆ సాంగ్ మధ్యలో ఆ తోలు బొమ్మలాటని దానిని ప్లే చేసి చూపిస్తూ ఉంటారు అందరికీ. అంటే ఒక కటన్ ఉంటుంది, ఆ కటన్కి యువతల సైడ్ బొమ్మల్ని ఆడిస్తూ ఉంటే అవతల సైడ్ దాని షాడో వల్ల, దాని షాడోని చూసి అచ్చా ఓకే వీళ్ళు ఇట్లా పర్ఫార్మ్ చేస్తున్నారు అని దాని నుంచి అవుట్కమ్ని తీసుకుంటారు. దట్ ఈజ్ అదే తోలు బొమ్మలాట. షాడో పప్పెట్రీ, లెదర్ పప్పెట్రీ అన్న కూడా అదే. కన్నడ భాషలో దానికి తోగలు గోంబెయాట అని పేరు. అది కర్ణాటకలో ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో దానికే ఏమని పేరు అని అంటే తోలు బొమ్మలాట అని ఆంధ్రప్రదేశ్లో ఫేమస్. వేరాస్ కర్ణాటకలో వచ్చేసి తోగలు గోంబెయాట, లెదర్ పప్పెట్రీ, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. అదేవిధంగా దీంట్లో అసలు వేటిని చిత్రీకరిస్తారండి అంటే మనకి ఎపిక్స్ అయినటువంటి రామాయణ, మహాభారత వాటిల్లోంచి కొన్ని సన్నివేశాలని తీసుకొని ఆ సన్నివేశాలని తోలు బొమ్మలాట ద్వారా వాటిని ప్లే చేస్తూ చూపిస్తారు. దట్ ఈస్ ది షో. అదేవిధంగా మనకి కర్ణాటక రీజియన్లో ఒక పాపులర్ ఫోక్ డాన్స్ అన్నది ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు దీని గురించి ఎగ్జామినేషన్లో కూడా అడిగారు. దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ యక్షగణ అన్నటువంటిది థియేట్రికల్ ఫోక్ ఆర్ట్. మనకి మీరు కేరళలో మోహిని అట్టం, కథకళి, ఆ కథకళి డాన్స్లో మీరు కథకళి క్లాసికల్ డాన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు చాలా హెవీగా డ్రెస్సెస్ వేసుకొని, హెవీగా మేకప్ వేసుకొని, మాస్కులు, హెడ్ గేర్ పెట్టుకొని, అదేవిధంగా చాలా కలర్స్ వేసుకొని, అంటే అసలు దానికి రెడీ అవ్వడానికి చాలా అవర్స్ పడుతుందంట. ఆ మేకప్ రిమూవ్ చేయడానికి కూడా అంతే టైర్సమ్ వర్క్. అట్లానే సేమ్ ఇక్కడ కూడా యక్షగణ కూడా అంటే మరి అన్ని రంగులు ఉండవు,
కాకపోతే బ్లాక్, రెడ్ ఇట్లా స్పెసిఫిక్గా 2-3 కలర్స్ ఉంటుంది. ఆ 2-3 కలర్స్తో హెవీ అటైర్తో దీనిని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. హెడ్ గేర్ ఉంటుంది, సేమ్ అంటే కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆన్ దట్ లైన్స్ యక్షగణ అన్నటువంటి థియేట్రికల్ ఫోక్ ఆర్ట్ని ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. దట్ ఈజ్ యాట్ కర్ణాటక. కర్ణాటకలో పాపులర్ అయినటువంటి థియేట్రికల్ ఫోక్ ఆర్ట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యక్షగణ. మనం అప్పుడప్పుడు ఏదైనా వింటేజ్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇమేజెస్తో మనకి పెయింటింగ్స్, ఇమేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఘటోత్కజ చూసారు కదా ఎలా ఉంటారో, ఘటోత్కజుడు మూవీ చూసే ఉంటారు. దాంట్లో ఆయన ఘటోత్కజ రోల్ ప్లే చేసినటువంటి ఆయన ఎలాగైతే హెవీగా డెకరేట్ అయి ఉంటారో సేమ్ యక్షగణలో వీళ్ళ అటైర్ కూడా అలాగే ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఎపిక్స్లో నుంచి కొన్ని సన్నివేశాలని తీసుకొని ప్లేని చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ అబౌట్ కర్ణాటక art forms. Right, next one. As of August 2019, who is the chairperson of SEBI? ఎవరున్నారంటే ఇట్ ఈస్ అజయ్ త్యాగి గారు. ఈయన వచ్చేసి 9th చైర్పర్సన్గా, సెబీకి 9th చైర్పర్సన్గా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2019 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు అజయ్ త్యాగి గారు ఉన్నారు. అయితే సెబీ అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎప్పుడు స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చింది, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం. మరలా రివిజన్ పర్పస్ చెప్తున్నా. 1988లో సెబీని ఎస్టాబ్లిష్ చేశారు. 1992లో దీనికి స్టాట్యుటరీ రికగ్నిషన్ అన్నది 1992 సంవత్సరంలో దీనికి లభించింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సెబీ. సెబీకి మొట్టమొదటి చైర్పర్సన్గా పనిచేసింది ఎవరు అని అంటే డేవ్ అన్నటువంటి పర్సన్, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ సెబీ. 1988 ఎస్టాబ్లిష్ అయినప్పుడు మొట్టమొదటి చైర్పర్సన్గా ఈయన పర్ఫామ్ చేశారు. దాని తర్వాత ఈయన అజయ్ త్యాగి వచ్చేసి 9th చైర్పర్సన్గా ఉన్నారు. 10th చైర్పర్సన్గా 2022 సంవత్సరం నుంచి 2022 నుంచి 2025 వరకు మాధాబీ పూరి బచ్ ఈవిడ మాధాబీ పూరి బచ్ 10th చైర్పర్సన్గా సెబీకి ఉన్నారు 2022 నుంచి 2025 వరకు. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి ఉమెన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఇప్పటి వరకు మహిళా చైర్పర్సన్గా ఎవరు లేరు. ఓన్లీ మహిళా చైర్పర్సన్ ఎవరు అని అంటే మాధవి పూరి బచ్. 2025 ఫిబ్రవరిలో ఆవిడ రిటైర్ అయిపోయారు. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పుడు 11th చైర్పర్సన్గా లేదా అట్ ప్రెసెంట్ రైట్ నౌ కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ వచ్చేసి ఎవరు అని అంటే హీ ఈజ్ తుహీన్ కాంత్ పాండే వచ్చేసి 11th చైర్పర్సన్ ఆఫ్ సెబీ, కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీగా ఈయనున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. అజయ్ త్యాగి 9th చైర్పర్సన్, 10th వచ్చేసి మాధవి పూరి బచ్ గారు. మీకు దీని గురించి ఎగ్జామినేషన్లో ఏమని రావచ్చు అని అంటే ఓన్లీ చైర్పర్సన్ ఆఫ్ సెబీగా పనిచేసింది ఎవరు, మాధవి పూరి బచ్ ఆ పేరు రావచ్చు. లేదు అనంటే మాధవి పూరి బచ్ గారు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా సెబీకి పనిచేశారు. ఆవిడ 8వ చైర్పర్సన్గా యాక్ట్ చేశారు అనంటే 10th చైర్పర్సన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ. ఫస్ట్ చైర్పర్సన్ పేర్లో ఆవిడ ఫస్ట్ మహిళా చైర్పర్సన్. అలాగే 1 గుర్తుపెట్టుకున్న 10 అలా గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీ. రైట్, నెక్స్ట్ వన్. భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ బాంబ్డ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ఏప్రిల్ 8th ఏ సంవత్సరం అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ 1929. మనకి 1928 సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ కమిషన్ మన భారతదేశానికి వస్తుంది. దట్ ఈజ్ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ మన భారతదేశానికి అంటే జాన్ సైమన్ ఆయన హెడ్గా ఉంటూ మిగతా 6 కూడా బ్రిటిషర్సే ఉండడం దీని యొక్క విశేషం. టోటల్గా 7 మెంబర్స్ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ సైమన్ కమిషన్ అనేది దేని గురించి అనంటే మన భారతదేశపు అంటే అడ్మినిస్ట్రేటివ్ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి దానిని పరిశీలించి మనకి రాజ్యాంగం అవసరం లేదా దాని గురించి పరిశీలన చేయడానికి సైమన్ కమిషన్ తీసుకొని వచ్చారు. అయితే మన భారతదేశం గురించి మనం తెలుసుకోవటానికి, రిపోర్ట్ అందించడానికి మన వాళ్ళు కూడా దాంట్లో ఎంతో కొంత సభ్యత్వం ఉండాలి కదా అన్న ఉద్దేశంతో మన వాళ్ళకి కోపం వచ్చి ఒక్క ఇండియన్ కూడా లేని కారణం చేత సైమన్ గో బ్యాక్ అన్నటువంటి నినాదాలతో దీన్ని ఈ కమిషన్ అన్నటువంటి దానిని సక్సీడ్ అవ్వకుండా ఆపేస్తారు. దట్ ఈజ్ సైమన్ కమిషన్. ఆ సైమన్ కమిషన్కి ఎదురెళ్ళినందుకు గాను లాలా లజపతి రాయ్ గారిని బాగా బ్రూటల్గా బీట్ చేస్తారు. అలా
అలా దెబ్బతిన్నటువంటి ఆయన ఒక వారం తర్వాత ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావుకి ఎవరైతే బ్రిటిషర్ కారణమయ్యారో ఆయన్ని చంపేద్దామని చెప్పేసి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు ఆయన్ని చంపబోయి జాన్ శాండర్స్ అన్నటువంటి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని చంపేస్తారు. అలా చంపేసినందుకు గాను 1931 సంవత్సరంలో వీళ్ళ ముగ్గురికి ఉరి శిక్షని అమలు చేస్తారు. ఇదంతా పక్కన పెట్టిస్తే 1929 సంవత్సరంలో ఏం జరిగింది? వీళ్ళు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు అదే నథింగ్ బట్ పార్లమెంట్. మనకి న్యూఢిల్లీలో పార్లమెంట్ ఉంది కదండి, అదే ఒకప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాని మీద ఎందుకు బాంబింగ్స్ ని చేశారు? ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్, BSBD అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, BSBD. అయితే ఇక్కడ ఎందుకు బాంబులతో దాడి చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోవాలన్న ఇదితో వాళ్ళు ఏం చేయలేదు. కాకపోతే ఎవరిని హాని చేయకుండా, ఎవరి ప్రాణాలకి హాని కలగకుండా, జస్ట్ వాళ్ళల్లో ఇండియన్స్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 2 చట్టాలకి వ్యతిరేకంగా ఉన్నారు అన్నది బ్రిటిషర్స్కి తెలిసేలాగా ఒక భయభ్రాంతికి వాళ్ళని గురి చేసే విధంగా మాత్రమే ఈ బాంబింగ్స్ని వీళ్ళు లెవీ చేశారు. ఆ 2 బిల్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్, ఒకటి వచ్చేసి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఇది దీనికి అగేన్స్ట్ గా ఫైట్ చేశారు భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ గారు. దీనితో పాటు ఇంకొక బిల్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి రౌలట్ యాక్ట్ లాగానే వీళ్ళకి అగేన్స్ట్ గా, అంటే మన భారతీయులు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి, అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని వితౌట్ ఎనీ ట్రయల్ వాళ్ళని డీటైన్ చేయవచ్చు. అది ఆ యాక్ట్కి సంబంధించి ఇక్కడ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్, అదేవిధంగా సివిల్ ప్రొటెక్షన్ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. అది సివిల్ ప్రొటెక్షన్ బిల్ వచ్చేసి ఎవరినైనా క్వశ్చన్ చేయకుండా వితౌట్ ఎనీ ట్రయల్ వాళ్ళని డిటైన్ చేయొచ్చు, దట్ ఈస్ సివిల్ ప్రొటెక్షన్ బిల్. ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ యూనియన్ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయటానికి స్ట్రైక్స్ లాంటివి చెయ్యాలి అని అన్నప్పుడు 15 రోజుల ముందుగానే వాళ్ళకి, అంటే బ్రిటిషర్స్కి 15 రోజుల ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఒకవేళ బ్రిటిషర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు స్ట్రైక్స్, ప్రొటెస్ట్లు ఇలాంటివి చేయటానికి వీలుంటుంది. అలా కాకుండా ఎవరైనా బ్రిటిషర్స్కి ఎగెన్స్ట్గా వెళ్ళి, వాళ్ళ లాస్కి ఎగెన్స్ట్గా వెళ్ళి ప్రొటెస్ట్ చేసినట్లయితే, స్ట్రైకులు, వాళ్ళ డిమాండ్స్ని నిరసన తెలియజేసినట్లయితే వాళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. దట్ ఈస్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్. ఈ 2 బిల్స్కి ఎగెన్స్ట్గా బ్రిటిషర్స్లో భయాన్ని పుట్టించడం కోసం అని చెప్పేసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబులతో దాడి చేశారు. దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1929. 1928లో సైమన్ కమిషన్ వస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1930లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరుగుతుంది, దట్ ఈస్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నది మనకి 2 ఫేజెస్లో జరుగుతుంది. అదొచ్చేసి 1930 నుంచి 1931 వరకు ఒక ఫేజ్, ఇంకొకటి 1932 నుంచి 1934 వరకు 2 ఫేజెస్లో జరుగుతుంది. 30 నుంచి 31 వరకు, 32 నుంచి 34 వరకు 2 డిఫరెంట్ ఫేజెస్లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. దాని మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది అనంటే, ఇక్కడ బ్రేక్ రావడానికి కారణం 1930లో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ టోటల్గా 3 ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారు అటెండ్ అవ్వరు. ఎందుకు అనంటే అదే టైంలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగానే ఇనీషియల్గా సాల్ట్ సత్యాగ్రహాన్ని దీంట్లో భాగంగానే స్టార్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, సాల్ట్ సత్యాగ్రహ ఏ ఉద్యమంలో భాగంగా స్టార్ట్ అయింది అని అంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. 1931లో గాంధీ గారిని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రప్పించాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఆపేస్తారు. అక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అన్నది జరుగుతుంది, దానివల్ల ఆగిపోతుంది, బ్రేక్ వస్తుంది. అక్కడ బిస్కెట్ అయిన కారణంగా మళ్ళీ 1932 నుంచి గాంధీ గారు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని కంటిన్యూ చేస్తారు. ఇవి మేజర్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్. రైట్, నెక్స్ట్ వన్ విచ్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు, భగత్ సింగ్ గారు ఈ యాక్టివిటీని చేసినప్పుడు, అంటే ఈ బాంబింగ్స్ ని బంబార్డ్ చేసినప్పుడు ఆయన ఒక నినాదంతో దీనిని
ఈ రెవల్యూషన్ ని కంటిన్యూ చేస్తారు. దట్ ఈజ్ ఇంక్విలాబ్ జిందాబాద్. ఇది కూడా అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి నినాదాన్ని లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చింది ఎవరు? భగత్ సింగ్ గారు. బట్ ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి దాన్ని, ఆ టర్మ్ ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై మౌలానా హజరత్ మహౌరి. మౌలానా హజరత్ మహౌరి ఈయన ఈ టర్మ్ ని, ఈ పదాన్ని, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే ఏంటంటే లాంగ్ లివ్ రెవల్యూషన్. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఇంక్విలాబ్ జిందాబాద్, లాంగ్ లివ్ రెవల్యూషన్. ఆ పదాన్ని కాయిన్ చేసింది ఎవరు అని అంటే మౌలానా హజరత్ మహౌరి. అదేవిధంగా దాన్ని బాగా పాపులరైజ్ చేసింది భగత్ సింగ్ గారు. ఈ బంబార్డింగ్ లో కూడా ఆయన యూజ్ చేసినటువంటి నినాదం ఏంటి, స్లోగన్ ఏంటి అని ఎగ్జామినేషన్ లో అడిగితే ఇంక్విలాబ్ జిందాబాద్. వీళ్ళిద్దరూ ఏ అసోసియేషన్ లో మెంబర్స్ అండి? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇది వరకు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, చంద్రశేఖర్ ఆజాద్ గారు దాన్ని స్టార్ట్ చేస్తారు 1924 ఆ టైం పీరియడ్ లో. 1926 లో భగత్ సింగ్ గారు దాంట్లో జాయిన్ అయిన తర్వాత 26వ సంవత్సరంలో సోషలిస్ట్ అన్న పదాన్ని యాడ్ చేస్తారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. వీళ్ళిద్దరు దీంట్లో మెంబర్స్ గా కూడా ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు ద స్టేట్? దట్ ఈస్ ఆర్టికల్ 275. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఎయిడ్ అంటే హెల్ప్, గ్రాంట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక దేశం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, IMF సెవరల్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి అప్పుడప్పుడు సహాయకంగా ఉండడానికి వాళ్ళు ఏమైనా ఎకనామిక్ క్రంచ్కి గురయ్యారనుకోండి. ఇది వరకు శ్రీలంక చాలా ఎకనామిక్ క్రంచ్కి గురైంది, అదేవిధంగా మన పాకిస్తాన్, ఇవి కూడా. వీటికి సహాయకంగా ఉండడానికి, వాటిని ఆ కండిషన్ నుంచి కొంచెం బయటపడడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, IMF, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి అంతర్జాతీయ సంస్థలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దాంట్లో భాగంగానే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో, గ్రాంట్ అంటే ఏంటి అని అంటే, ఒకసారి అంతర్జాతీయ సంస్థ లేదంటే ఆ దేశం వేరే దేశానికి గ్రాంట్ ఇచ్చింది అని అంటే వాళ్ళు రీపే చేయాల్సినటువంటి పని లేదు. అదే లోన్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా రీపే చేయాలి. ఇక్కడ మన భారతదేశంలో సెంటర్ అలాగే కొన్ని స్టేట్స్ కి గ్రాంట్స్ రూపంలో ఇస్తూ ఉంటుంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 275. అలా కాకుండా సెంటర్ కి కొన్ని ఫండ్స్ అని చెప్పి, స్టేట్ కి కొన్ని ఫండ్స్ అని చెప్పేసి గ్రాంట్స్ ఉంటాయి. ఆ గ్రాంట్స్ అనేవి సెంటర్ కి, స్టేట్ కి కొన్ని ఫండ్స్ అని చెప్పేసి గ్రాంట్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాయి అని అంటే దట్ ఈస్ ఆర్టికల్ 282. ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఇది మనకి 2 ఫండ్స్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఇదిగో ఇట్లాంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, అదేవిధంగా మనకి ఈ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళ శాలరీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా. కంటింజెన్సీ అని అంటే ఎప్పుడైనా డిజాస్టర్స్ సంభవించినప్పుడు సడన్ గా ఏమైనా అమౌంట్ కావాలంటే దాంట్లో నుంచి తీసిస్తారు. ఇక్కడ ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తుంది యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ కి. రైట్, నెక్స్ట్ వన్. హూ ఇన్వెంటెడ్ ద ATM? ఎవరు ఇన్వెంట్ చేశారు? JS బారోన్. ఈయన వచ్చేసి 1967వ సంవత్సరంలో. ఈయన మన భారతదేశానికి చెందినటువంటి సంతతినే, కాకపోతే హీ గోట్ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్. జాన్ బారన్, హీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఆయన మొట్టమొదట ATM ని లండన్ లో ఇన్స్టాల్ చేశారు. ATM ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి? ఇది కూడా ఎగ్జామినేషన్స్ లో చాలా సార్లు అడిగారు. ATM ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, క్యాష్ డిస్పెన్సింగ్ మెషిన్ గా కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఈయనకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అని అంటే, లండన్లో అంటే ఆ ప్రాంతంలో కాయిన్ ఇన్సర్ట్ చేసి చాక్లెట్స్ బయటకు వచ్చేది. చాక్లెట్ వెండింగ్ మెషిన్ నుంచి ఇలాగే మనం ఈ చాక్లెట్స్ ని బయటికి తీసుకొని వచ్చినట్లే మనం కరెన్సీని ఎందుకు ఒక మెషిన్ రూపంలో బయటికి తీసుకొని రాలేము, విత్డ్రా ఎందుకు చేసుకోలేము అన్నటువంటి ఐడియా అట్లా జర్మినేట్ అయ్యి ఆ చాక్లెట్ వెండింగ్ మెషిన్ ద్వారా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ATM ని ఇంట్రడ్యూస్ చేశారు. జాన్ షెపర్డ్ బారన్ 1967 మొట్టమొదట లండన్ లో ఫస్ట్ ATM ని ఇన్స్టాల్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ వన్ ద హాకీ 2019 సుల్తాన్ అజ్లాన్ షా కప్? వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇట్ ఈస్ సౌత్ కొరియా. సౌత్ కొరియా ఈ టైటిల్ ని గెలుచుకోవడం ఎన్నోసారి అని అంటే 3rd టైం.
మన భారతదేశం ఈ ఛాంపియన్షిప్స్ లో 2వ స్థానంలో నిలిచింది. దట్ ఈస్ నథింగ్ బట్ రన్నర్ అప్ గా నిలిచింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీకి చెందినటువంటి ఛాంపియన్షిప్స్ 3rd టైం సౌత్ కొరియా గెలిచింది. సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? సియోల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. ఆ విధంగా 3 సార్లు గెలుచుకుంది సుల్తాన్ అజ్లాన్ షా కప్ బై సౌత్ కొరియా. రైట్, నెక్స్ట్ వన్. మనికా బట్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? షీ ఈజ్ రిలేటెడ్ టు టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్లో ఈవిడ ఏషియన్ గేమ్స్లో 3 సార్లు ఒలింపిక్ మెడల్ని గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో 2 సార్లు గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. అట్లా సెవరల్ టైమ్స్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్. అలా కాకుండా మొట్టమొదటి ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎక్కువ సార్లు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కువ సార్లు మన భారతదేశం తరపు నుంచి ఆడినటువంటి టేబుల్ టెన్నిస్ స్పోర్ట్ని ఆడినటువంటి మొట్టమొదటి భారతదేశపు పర్సన్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఎవరు అనంటే శరత్ కమల్ ఆయన. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్. అండ్ ఈవిడ మనికా బట్రా షీఈ్ ఆల్సో రిలేటెడ్ టు టేబుల్ టెన్నిస్. అండ్ టెన్నిస్ విషయానికి వచ్చేసరికి మనకి సానియా మీర్జా గారు టెన్నిస్లో సానియా మీర్జా గారు, అదేవిధంగా మనకి గుత్తా జ్వాలా గారు, వీళ్ళందరూ టెన్నిస్. యాజ్ వెల్ యాజ్ ఆర్చరీ విషయానికి వచ్చేసరికి మనకి రీసెంట్గా ఆ లేడీ మను భాకర్ ఈవిడ రీసెంట్గా జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఈవిడ 2 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకుంది మన భారతదేశానికి. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్, 25 మీటర్స్ ఈవెంట్. దాంట్లో మను భాకర్ గారు 2 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకున్నారు. అట్లా షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ షూటర్ టు వన్ 2 మెడల్స్. ఒక ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ సంతతి. ఆర్చరీలో మను భాకర్ ఈవెంట్ని చెప్పొచ్చు. అదేవిధంగా క్రికెట్ అయితే మీకు తెలిసిన విషయమే, అని చెప్పక్కర్లేదు. రైట్, పాత భవన అట్ శాంతినికేతన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరం అండి? 1901లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. శాంతినికేతన్ అన్నది ఎక్కడ ఉంది అనంటే వెస్ట్ బెంగాల్, కోల్కతాలో. దీనిని 1863వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కంటే ముందు వాళ్ళ ఫాదర్ ఆయన దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ ఒక ఆశ్రమం లాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో భాగంగానే పాత భవన అంటే ఏంటి అనంటే బ్రహ్మచర్యాశ్రమ అని దీనికే పేరు. పాత భవన అన్న బ్రహ్మచర్యాశ్రమ అన్న బోత్ ఆర్ సేమ్. ఇది బేసిక్లీ ఎవరి కోసం అనంటే ఒక షెల్టర్ హౌస్ లాగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత శాంతినికేతన్ అనేది ఒక లెర్నింగ్ హబ్ లాగా, స్కూల్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనకి బేసిక్గా స్కూల్ అని అంటే పర్టిక్యులర్గా అంటే గదులుగా ఉండి వాటిల్లో బ్లాక్ బోర్డ్ ఉండి ఎక్విప్మెంట్తో స్కూల్ అన్నది ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ప్రకృతికి దగ్గరగా ఒక చెట్టు కిందనో లేదు అని అంటే ఫ్రీ స్పేస్లో ఒక బోర్డు పెట్టేసి ప్రాక్టికల్గా వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈయన శాంతినికేతన్ అన్నటువంటి దాని ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని పాపులరైజ్ చేశారు, లెర్నింగ్ స్కూల్ లాగా. దీనికంటే ముందు ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఇదే తరహా అయినటువంటి లెర్నింగ్ స్కూల్ పద్ధతిని ఆచార్య నాగార్జున ఆయన కూడా ఇట్లా ఆరు బయట పిల్లల్ని కూర్చోబెట్టుకొని స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమయ్యేలాగా చెప్తూ ఉండేవారు. టీచింగ్ మెథడాలజీ ఈజ్ డిఫరెంట్. అట్లా శాంతినికేతన్ అన్నటువంటి దానికి 2023వ సంవత్సరంలో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే మనకి గుర్తు రావాల్సింది 1913వ సంవత్సరంలో he has become the first Indian to win Nobel Prize for his book గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ లభించింది. దేంట్లో? లిటరేచర్ రంగంలో నోబెల్ ప్రైజ్ ని అందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ సంవత్సరం నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అంటే 1913వ సంవత్సరంలో గీతాంజలి అన్నటువంటి పుస్తకానికి ఫర్ ద కేటగిరీ లిటరేచర్, దట్ ఈజ్ నోబెల్ ప్రైజ్. హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్
నోబెల్ ప్రైజ్ ఏ ఇయర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్? దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, దట్ ఈస్ తెలంగాణ. తెలంగాణలో మొట్టమొదట ఒక డిస్ట్రిక్ట్ని బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ లాగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఎందుకు అంటే, సో బ్లాక్ చైన్ అంటే ఏంటి, మనకి జనరల్గా క్రిప్టో కరెన్సీ అని మీరు వినే ఉంటారు. క్రిప్టో కరెన్సీ ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. క్రిప్టో కరెన్సీ నథింగ్ బట్ బిట్ కాయిన్స్, అదేవిధంగా డోజ్ కాయిన్స్, బిట్ కాయిన్స్, డోజ్ కాయిన్స్, ఇలాంటి కరెన్సీస్, వీటన్నిటిని క్రిప్టో కరెన్సీ అంటారు జనరలైజ్డ్ టర్మ్లో. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్స్ ద్వారా జనరేట్ చేసేటువంటి కరెన్సీ, ఒక కంప్యూటర్కి ఇంకొక కంప్యూటర్ కనెక్ట్ అయ్యి అట్లా సిరీస్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని ఒక బ్లాక్ చైన్ లాగా వరుసగా ఇట్లా కనెక్ట్ అవుతూ పోతూ ఒక ఫైనల్ ఎండ్ దగ్గర ఆ కరెన్సీ అన్నటువంటి దాన్ని జనరేట్ చేస్తారు. ఆన్లైన్లో జనరేట్ చేసేటువంటి కరెన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీ. ఆ క్రిప్టో కరెన్సీలోనే బిట్ కాయిన్, డోజ్ కాయిన్స్, ఇట్లా రకరకాల కాయిన్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్, దట్ ఈస్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణకి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారండి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. తెలంగాణ అన్నది ఎప్పుడు ఏర్పడింది అనంటే 2014 జూన్ 2 నాడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఏపీ నుంచి తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా అవతరించింది. 2014 జూన్ నాడు తెలంగాణ అన్నది ఏర్పడింది. దీస్ ఆర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక స్టాటిక్ కరెంట్ అఫైర్ దీని గురించి, ఈ బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రైవేట్ ఏజెన్సీస్ వీటిని గవర్న్ చేస్తూ ఉంటాయి. మన ఆర్బీఐ ఉందనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది, నేషనల్ లెవెల్లో ఏదైతే మనకి కాయిన్ కరెన్సీ, అదేవిధంగా పేపర్ కరెన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉండేది ఆర్బీఐ, అంటే గవర్నమెంట్ హయాంలో ఉంటుంది. వేరేజ్ ఈ క్రిప్టో కరెన్సీ అనేది ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక దేశం క్రిప్టో కరెన్సీని నేషనల్ కరెన్సీగా ప్రకటించింది. వాళ్ళ దేశపు కరెన్సీగా ప్రకటించింది క్రిప్టో కరెన్సీని, వాళ్ళ దేశపు కరెన్సీగా ప్రకటించినటువంటి ఫస్ట్ కంట్రీ ఏది అని అంటే దట్ ఈస్ ఎల్ సాల్వడార్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ పార్ట్ క్లియర్ కదండి. Hope everyone have understood. That's all for today. We'll meet again later. Until then, thank you.